నెక్స్ట్ ప్రాబ్లం ఇంతకుముందు ఎలాగైతే సాల్వ్ చేసామో ఇది కూడా అలాగే సాల్వ్ చేయాలి. చూడండి జాగ్రత్త. సాల్వ్ ద ఇంటిగ్రల్ ఈక్వేషన్ ఇంటిగ్రేషన్ 0 to t f of u du divided by t minus u whole power 1/3 is equal to t into ఓకే t of 1 plus t అయితే ఉంది. ఇక్కడ ఈ విధంగా ఉంది, మనకు తెలిసి ఈ విధంగా ఉందంటేనే ఇలా మనకు ఉంటే పైకి రాసుకుంటాం, చూస్తే కనుక్కోవచ్చు. ఇక్కడ మనకు కన్వల్యూషన్ థియరం అయితే అప్లై చేయొచ్చు కదా. ఇంకా టీని దాన్ని ఇంటూ చేసేసేయండి. చూడండి ఇక్కడ మనం సాల్వ్ అయితే చేయాలి. ఎఫ్ ఆఫ్ టీ కావాలి మనకి. ఇక్కడ ఆన్సర్ గివెన్ ఇంటిగ్రేషన్ 0 to t ఇచ్చింది, అంతా రాస్తావు. తర్వాత మనకు దీనంతా పైకి రాసుకుందాం, ఇంకా పవర్లో మైనస్ అయితే వస్తుంది. ఇంటిగ్రేషన్ 0 to t ఎఫ్ ఆఫ్ యూ టీ మైనస్ యూ హోల్ పవర్ -1/3 ఇంటూ du ఈజ్ ఈక్వల్ టు టీ ఆఫ్ 1 plus t ఇంటూ చేద్దాం. ఓకే ఇంటూ చేద్దాంలేండి. ఇక్కడ చూసినట్టయితే బై కన్వల్యూషన్ ప్రకారంగా మనకు తెలుసు ఏంటి ఫార్ములా. ఎఫ్ ఆఫ్ టీ స్టార్ జీ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ 0 to t ఎఫ్ ఆఫ్ యూ జీ ఆఫ్ టీ మైనస్ యూ ఇంటూ డియూ. ఇది ఓకే. ఇక్కడ టీ ఉందంటే ఇక్కడ మనకు టీలో వస్తుందని అర్థం, అది కదా. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఎఫ్ ఆఫ్ యూ ఉంది కాబట్టి డైరెక్ట్గా ఇక్కడ మనకి ఎఫ్ ఆఫ్ టీ అవుతుంది. స్టార్ ఇంకా లిమిట్స్ అంతా అలాగే ఉంది, చూసుకోండి మీరు కావాల్సి ఉంటే. స్టార్ నెక్స్ట్ జీ ఆఫ్ టీ ఉంది, ఇక్కడ మనకు జీ ఆఫ్ టీ మైనస్ యూలోనే ఉంది, అంటే ఇక్కడ మనకు టీ పవర్ -1/3 అయితే అవుతుంది. ఇది ఓకే ఈజ్ ఈక్వల్ టు ఇంకా ఇక్కడ టీ ప్లస్ టీ స్క్వేర్. చూడండి ఇదిగోండి ఈ విధంగా అయిపోయింది. ఇంకా అప్లయింగ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ బోత్ సైడ్స్. ఇంకా ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ అవుతుంది. ఇక్కడ ఎల్ అప్లై చేసినట్టయితే ఈ విధంగా కన్వల్యూషన్ ఉంది కాబట్టి ఇక్కడ సపరేట్గా అవుతుంది అనమాట. ఇంటూ ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఇంటూ ఎల్ ఆఫ్ టీ పవర్ -1/3 ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఆఫ్ టీ ప్లస్ ఎల్ ఆఫ్ టీ స్క్వేర్. ఫార్ములా తెలుసు, అప్లై చేయండి. ఇక్కడ కూడా అప్లై చేస్తే ఈ విధంగా అయిపోయింది. ఇంకా లోపల ఎల్సిఎం తీస్తే ఎల్సిఎం తీయండి, అంతా ఎల్సిఎం తీసిన తర్వాత ఈ విధంగా అయిపోయింది. మనకు కావాల్సింది ఎఫ్ ఆఫ్ టీ కాబట్టి దీని అంతా ఈ సైడ్ తెచ్చేసేయండి. ఈ విధంగా ఇంటూ అయితే అవుతుంది. ఇక్కడ మనకు పీన్ అనేది ఇంకా లోపల పంపించుకోండి, పీలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి తర్వాత కిందికి కూడా తెచ్చుకోండి. డైరెక్ట్ తెచ్చేస్తాను. మనకి ఇక్కడ మనకు ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ ఫార్ములా అయితే అప్లై చేయండి. ఇక్కడను సాల్వ్ చేసుకుంటే ఈ విధంగా నీట్గా అయితే అయిపోయింది. నెక్స్ట్ ఏం చేస్తారు, నెక్స్ట్ గామా ఆఫ్ 2/3ని లోపల పంపించుకునే ముందు ఇక్కడ మనకు ఎఫ్ ఆఫ్ టీ కదా కావాల్సిండేది, ఎల్ని ఈ సైడ్ తెచ్చుకోండి. ఎల్ ఇన్వర్స్ అయితే అవుతుంది, ఎల్ ఇన్వర్స్ అయ్యి దానికి అప్లై చేయండి. ఈ విధంగా అయిపోయింది. కాన్స్టెంట్ బయట పెట్టేసాను. ఇక్కడ మనకు తెలుసు n+1గా రాయాలి. 4/3ని చూసుకోండి, 7/3ని కూడా చూసుకోండి. నాకు ఏ విధంగా అవుతుందంటే ఇంకా డైరెక్ట్ చేసేస్తాను, మీకు అన్నీ తెలుసు కాబట్టి. 1/3 + 1 ఇక్కడ 4/3 + 1 ఈ విధంగా అయిపోయిన తర్వాత మనకు ఫార్ములా అప్లై చేస్తాను. ఈ ఫార్ములా తెలిసిండేది ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1/p⁻n+1 ఈజ్ ఈక్వల్ టు t⁻n డివైడెడ్ బై గామా ఆఫ్ n+1. ఇది అప్లై చేసేస్తాను. ఈ విధంగా అయిపోయింది. ఈ విధంగా అయిపోయిన తర్వాత మరి కింద ఇక్కడ మనకు తెలుసు గామా ఆఫ్ n+1 ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ గామా ఆఫ్ n. ఇక్కడ రెండు చోట్ల అప్లై చేసేస్తాను. అంత స్పీడ్గా చేస్తున్నాను చూడండి, ఇందులో ఏం లేదు, జాగ్రత్తగా మీరే చూసుకోండి. ఈ విధంగా అయిపోయింది. ఈ విధంగా అయిపోయిన తర్వాత ఇంకా సాల్వ్ చేసుకోండి. ఇక్కడ 3 పైకి వెళ్ళిపోతుంది, ఇక్కడ కూడా 3 పైకి వెళ్ళిపోతుంది. ఇక్కడ చూడండి 2 1 2 2 0 ఓకే 3 పైకి వెళ్ళిపోతుంది. ఇంకా చూడండి నీట్గా ఇక్కడ మనకు ఇంకా గామా ఆఫ్ 2/3 ఏదైతే ఉందో ఇంకా దాని లోపల అయితే ఇంటూ చేసుకోండి. ఇంకా ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు 3 t⁻1/3 డివైడెడ్ బై గామా ఆఫ్ 1/3 ఇంటూ గామా ఆఫ్ 2/3 ప్లస్ 3 t⁻4/3 డివైడెడ్ బై 2 ఇంటూ గామా ఆఫ్ 2/3 ఇంటూ గామా ఆఫ్ 4/3. ఇక్కడ చూసుకోండి, ఇక్కడ నేను గామా ఆఫ్ 4/3ని ఈ విధంగా రాస్తాను అంటే గామా ఆఫ్ 4/3ని ఈ విధంగా రాస్తాను అంటే గామా ఆఫ్ 1/3 + 1గా రాస్తాను. ఎందుకంటే ఇంతకుముందు మనకు తెలుసు గామా ఆఫ్ n+2 తెలుసు, గామా ఆఫ్ n+1 ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ గామా ఆఫ్ n అని. కాబట్టి ఆ ఫార్ములా అప్లై చేస్తాను. 1/3 ఇంటూ గామా ఆఫ్ 1/3 అయితే అయిపోయింది. ఇది అనేది ఇక్కడ పెట్టేస్తాను. చూడండి ఈ విధంగా అయిపోయింది. ఈ విధంగా నీట్గా వచ్చేసిన తర్వాత ఇంకా ఇక్కడ 3ని అయితే ఈ సైడ్ పైకి పంపించేద్దాం. న్యూమరేటర్లో 3తో ఇంటూ అవుతుంది, 9 అవుతుంది. 9 అయిన తర్వాత గామా ఆఫ్ 2/3 గామా ఆఫ్ 1/3 వస్తుంది. ఇక్కడ కూడా అదే ఉంటుంది. చూడండి ఈ విధంగా అయిపోయింది. ఈ విధంగా అయిపోయిన తర్వాత మనకు ఇక్కడ ఒక ఫార్ములా ఉందన్నమాట. గామా ఆఫ్ n ఇంటూ గామా ఆఫ్ 1 - n ఈజ్ ఈక్వల్ టు π డివైడెడ్ బై sin nπ. ఇది ఫార్ములా. గామా ఆఫ్ n ఇంటూ గామా ఆఫ్ 1 - n ఈజ్ ఈక్వల్ టు π డివైడెడ్ బై sin nπ. ఇది ఈ ఫామ్లోకి ఇక్కడ చేంజ్ చేస్తాను. ఇక్కడ ఏ విధంగా చేంజ్ చేస్తాను అంటే గామా ఆఫ్ 2/3ని ఏ విధంగా రాస్తానంటే గామా ఆఫ్ ఈ ఫామ్లో వచ్చే విధంగా రాయండి. 1 - ఇక్కడ 1/3 రాస్తాను చూడండి, n అంటే
ఎన్ అంటే ఇక్కడ 1/3 అనుకోండి. ఈ ఫామ్లో చూసుకోండి గామా ఆఫ్ n ఇంటూ గామా ఆఫ్ 1 మైనస్ 1/3. మళ్ళీ దీన్ని సాల్వ్ చేసి చూడండి 2/3 వస్తుందో లేదో చూసుకోండి, కన్ఫామ్గా వస్తుంది. కాబట్టి ఈ ఫామ్లో ఈ విధంగా రాస్తాను. ఇక్కడ కూడా అదే విధంగా రాస్తాను. ఇక్కడ గామా ఆఫ్ 1/3 ఉంది ఇంటూ దీన్ని ఏ విధంగా రాస్తాను అంటే గామా ఆఫ్ 1 మైనస్ 1/3గా రాస్తాను. సరిపోతుంది. ఓకే, ఇవి రాసేసి మనకి ఫార్ములా అనేది అప్లై చేసేద్దాం. మీకు కావాల్సింటే కామన్ తీసి అప్లై చేస్తానన్నా చేసుకోండి, మీ ఇష్టం. నేనైతే ఇక్కడ ఈ విధంగా అప్లై చేస్తాను విడివిడిగానే. ఇంకా పై డివైడెడ్ బై సైన్ ఎన్ అంటే ఏంటి, ఇక్కడ 1/3 సైన్ ఎన్ పై కదా, సైన్ 1/3 ఇంటూ పై. ఇక్కడ కూడా సైన్ 1/3 ఇంటూ పై అంటే π/3 అని అర్థం, అంతే, ఏం లేదు. దీనంతా పైకి తెచ్చేసేయండి, దీనంతా పైకి తెచ్చేసేయండి. ఈ విధంగా 3 ఇంటూ t⁻1/3 సైన్ π/3 డివైడెడ్ బై పై ప్లస్ 9t⁻4/3 ఇంటూ సైన్ π/3 డివైడెడ్ బై 2π. సైన్ π/3 వాల్యూ తెలుసు మనకు, ఎంత మనకు సైన్ పై అంటే 180 degrees డివైడెడ్ బై 3, 3 1 is 3 6 18, సైన్ 60 degrees ఎంత మనకు, సైన్ 60 degrees √3/2. ఇక్కడ కూడా ఓకే, అదన్నీ రాస్తున్నాం. ఇక్కడ నాకు t⁻4/3ని ఏ విధంగా రాస్తానంటే t⁻1/3 ఇంటూ టీగా రాస్తాను. ఓకే, ఎందుకంటే ఇక్కడ కామన్ తీసేకి వస్తుందని ఈ విధంగా చూసుకొని రాసుకుంటున్నాను. అదేవిధంగా పై కూడా కామన్ తీయచ్చు కింద, ఇంకా సైన్ π/3 కూడా తీయచ్చు, అంతే తీసేసాం చూడండి. కామన్ తీసినట్టయితే 3 కూడా తీయచ్చు కామన్. టోటల్గా 3 ఇంటూ t⁻1/3 ఇంటూ సైన్ ఆఫ్ π/3 డివైడెడ్ బై పై కామన్ తీసినట్టయితే 1 + 3t/2 అవుతుంది. సైన్ π/3 అంటే √3/2. ఇది ఎల్సిఎం తీస్తే ఈ విధంగా అయిపోయింది. ఇంకా ఇక్కడ 2ని కిందికి దింపేయండి. ఇంకా 3 √3 t⁻1/3 డివైడెడ్ బై 2π ఇంటూ 2 + 3t డివైడెడ్ బై 2. ఇంకా ఇక్కడ ఇంటూ చేయండి, 2 2 = 4 అవుతుంది. 3 √3 t⁻1/3 డివైడెడ్ బై 4π 2 2 = 4 అవుతుంది. 4π ఇంటూ 2 + 3t అంతే. ఇదే మనకు f of t = 3 √3 t⁻1/3 డివైడెడ్ బై 4π ఇంటూ 2 + 3t అంతే. ఈ విధంగా సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఈజీ కదా ఇది.